ఈరోజు ఎండాకాలం కాబట్టి నేనైతే ఇప్పుడు ఐస్ క్రీమ్ తెచ్చానమాట. స్కూప్స్ అనమాట. వెనీలా ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎలాగుందో. వావ్, ఎంత బాగుందో చూడండి. మనమైతే స్కూప్స్ లాగా తీసి దాంట్లో వేద్దాం. బౌల్స్లలో అయితే వేద్దాము. ఓకేనా, ఇప్పుడైతే నేను తీయబోతున్నాను స్కూప్స్ లాగా. ఇప్పుడు ఐస్ క్రీమ్ చూడండి ఎలా స్కూప్స్ లాగా వస్తున్నాయో. వావ్, సూపర్గా ఉంది కదా ఫ్రెండ్స్. చూడండి, వావ్ ఎంత బాగా రౌండ్గా వచ్చాయి కదా ఫ్రెండ్స్. చూడండి, వావ్. ఇప్పుడు ఎలాగుందో మాకైతే తినేసి చెప్తుంది. ఓకేనా, జోక్స్ అయితే వేస్తున్నారనమాట. ఏందో ఎండు చేపల వాసన వస్తుంది అంటారు. ఓకే, ఇప్పుడు మా అన్న అయితే సిగ్గుపడుతున్నాడు చెప్పనీకి. అందుకని చూడండి, మీకు కూడా కావాలా ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్? అయితే మా ఇంటికి వచ్చేయండి ఫ్రెండ్స్, ఐస్ క్రీమ్ మీకు కూడా తినిపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఐస్ క్రీమ్ కావాలనుకుంటే మా ఇంటికి వచ్చేయండి, లేకపోతే మీరే కొనుక్కోండి. మీ ఇంటి దగ్గర షాప్స్ ఉంటాయి కదా, దగ్గరగా వెళ్ళి కొనుక్కోండి, లేకపోతే మా ఇంటికి వచ్చేయండి. ఇప్పుడు ఎలా ఉందో తినేసి అయితే చెప్తాను ఫ్రెండ్స్. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఎప్పుడన్నా మీరు కూడా ఇలాగా ఎండల కాలంలో తింటే నాకైతే ఇక్కడ చూసి చెప్పు. చెప్పండి. సూపర్గా ఉంది. ఎంజాయ్ పండుగ. నేను అయితే అలాగా నడుచుకుంటూ మా పెద్దమ్మ ఇంటి దగ్గరికి అయితే వచ్చానమాట. మోడం చూస్తే ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. ఈరోజు నైట్కి అయితే వర్షం పడుతుందని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడే అలాగలాగా చినుకులు అయితే పడుతున్నాయి లైట్గా. ఇప్పుడు మీకైతే గాల్లో ఎలాగుందో మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్. పైన అయితే మొత్తం బ్లూ కలర్ అయితే ఉంది, మీకైతే కనిపించడం లేదు. చూడండి, బాగా చల్లగా గాలి తగులుతుంది. చూడండి, అయితే రోడ్డు అనమాట. ఇదే అనమాట మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. అంతా బాగా గాలి తగులుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, నైట్ వర్షం పడుతుందో లేదో అనేసి నేనైతే చెప్తాను. మనమైతే మధ్యాహ్నం ఐస్ క్రీమ్ అయితే తిన్నాం కదా, వెనీలా అయితే మిగిలిపోయింది, ఇంకా ఉందన్నమాట. అందుకని ఆకలి అవుతుందని ఇప్పుడైతే తింటున్నాను నేను. నైట్ డిన్నర్ వచ్చేసి ఏదో చూపిస్తాను మీకైతే. వావ్, నైట్ డిన్నర్ అయితే మటన్ అనమాట. మా తాత అయితే మటన్ తెచ్చాడు. నైట్ డిన్నర్లో వస్తాను ఫ్రెండ్స్. రాగి సంగటి, కూర వచ్చేసి మటన్. ఇప్పుడు ఎలా ఉందో తినేసి చెప్తారు. ఓకేనా ఫ్రెండ్స్, రాగి సంగటి మటన్ అనమాట. ఇప్పుడు ఎలాగుందో నేనైతే తినేసి చెప్తాను ఫ్రెండ్స్. వావ్, సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఇలాంటి కాంబినేషన్ మీరు కూడా ఎప్పుడన్నా తింటే నాకైతే కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇప్పుడైతే మొత్తం తినేస్తాను ఫ్రెండ్స్. ఓకే, బాయ్.